అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మానస్ ఏం హింట్స్ ఇచ్చాడు లైవ్ అలాగే ఎపిసోడ్ కూడా క్లియర్గా కవర్ చేద్దాము. అలాగే తనుజ తొండాట ఆడినా అని కొన్ని పోస్ట్ అయితే వచ్చాయి, అది కూడా క్లారిటీగా తెలుసుకుందాము. అలాగే దివ్య భరణి ఇష్యూస్ ఇంకా క్లారిటీ అవ్వవా, ఇంకా వాళ్ళు కంటిన్యూ అవుతాయా? ఈరోజు నైట్ మిడ్ నైట్ లైవ్లో కూడా మొత్తం కట్ చేశారు. ఒక విభత్సమైన గొడవ అంటే అది రేపటి ఎపిసోడ్లో అయితే చూపిస్తారు. ఇవైతే క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చెప్పితే లైక్ చేయండి, కొంచెం పుష్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకు ఫస్ట్ అయితే కిచెన్లో ప్రేరణ వస్తుంది. ఇంకా ఓజీ సాంగ్ వేయగానే పవన్ కళ్యాణ్ చాలా డక్క 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 డాన్స్ చేసుకుంటూ వచ్చాడు, బాగా ఇష్టం అనుకుంటా. ఇంకా ప్రేరణ గారు రాగానే ఇంకా చాలా క్యూట్గా చేస్తారు ఆ అమ్మాయి ఎలాగో. సో నాకైతే కిచెన్లోనే గొడవలు, ఇంకా నామినేషన్ పాయింట్ లేకపోతే ప్రేరణని కిచెన్లో పెడదామని టేస్టీ తేజ చెప్పేటోడు అని చెప్తుంది. అవును తనుజ నీకు చపాతో దోశ బాగా పెద్ద గొడవైంది కదా నీకు అని చెప్తుంది అనమాట. సో అలాగే ఇంకా బాగా కొద్దిసేపు కిచెన్లో డిస్కస్ చేసుకుంటారు. ఏమైనా పాయింట్స్ చెప్పండి, ఏమన్నా మేము ఏం ఇంప్రూవ్ చేసుకోవాలంటే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, అవేం చెప్పకూడదు, బాగా ఆడండి అని చెప్పేస్తుంది. తర్వాత అందరినీ కూర్చోబెట్టి టాప్ ఫైవ్ ఖచ్చితంగా ఉండండి, బిగ్ బాస్ పొగుడుతాడు చూడు, ఎక్సలెంట్ ఉంటుంది. ఆ బిగ్ బాస్ మాటలు అంటే ఇంకా మనం ఎంత నెగిటివ్ చేసినా ఆయన చెప్పే మాటలతో మనం అవన్నీ మర్చిపోతాము. నిజమే అబ్బా, టాప్ 5 అక్కడ పెట్టేసి ఒక్కొక్కరి జర్నీ వీడియో చేస్తారు కదా, ఒక్కొక్కరిని వాళ్ళ పర్సనలైజ్ చేసి పొగుడుతాడైతే సూపర్ అనిపిస్తుంది. మనకే గూస్ బంప్స్ వస్తుంటాయి, మనకు నచ్చిన కంటెస్టెంట్ గురించి చెప్తుంటే ఇంకా మనకు బాగా నచ్చుతుంది అనమాట. సో ఆ ఫీలింగ్ మనం మర్చిపోలేము, నిజంగానే ఆ ఫీలింగ్ నిజంగా మర్చిపోలేరు. ఎందుకంటే నేను బిగ్ బాస్ 3 నుంచి చూస్తున్నాను, అది చాలా బాగా నచ్చుతుంది నాకు. నేను ఫస్ట్ సీజన్ 3 చూసినప్పుడు నాకు రాహుల్ సిప్లిగంజ్ చూసినప్పుడు అది నాకు బాగా నచ్చింది, నాకు నిజంగా బాగా నచ్చింది. అప్పటి నుంచి జర్నీ వీడియోస్ ఒక 6th సీజన్ తప్ప ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను నేనైతే చూడడం. చాలా చాలా బాగుంటుంది అబ్బా, అట్లా చెప్పడము, వాళ్ళని పొగడము, వాళ్ళ మాటలు మంచి కవిత్వం లాగా చెప్పడము, ఒక్కొక్కటి వాళ్ళకి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తే అదే చెప్తుంది ప్రేరణ. నాకు అది బాగా నచ్చింది. సో గట్టిగా కష్టపడండి, గట్టిగా ఆడండి అని చెప్తుంది, మంచి చెప్తుంది. సో ఇంకా ఆటలోకి వెళ్ళిపోతారు. తనుజతో టఫ్ ప్లేయర్తో నీతో ఆడాలని ఉందని తనుజ రిక్వెస్ట్ చేస్తుంది, ఆడతాడు. తర్వాత కొంచెం ఆలోచిస్తే కళ్యాణ్ కూడా చెప్తాడు తీసుకో అని. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే సూపర్ అబ్బా, టాప్ 1 నేనుంటా, టాప్ 2 కళ్యాణ్ అన్నట్టుగా తనుజ కూడా చెప్తుంది. వీళ్ళిద్దరు మంచి బాండింగ్ ఉంది, ఒకరి గురించి ఒకరైతే నెగిటివ్ అయితే చెప్పుకోలేదు ఇప్పటిదాకా. తర్వాత సంచాలకుగా నేనుంటా అంటే దివ్యాని వస్తుంది. అయితే ఇక్కడ తొండాట ఆడిందంటే తొండాట ఏం ఆడలేదబ్బా, తాడు చివరి వరకు అయితే నాది సిల్లీ థింగ్ అదొకటి అంటది. బాల్స్ కింద పడిపోతాయి ఫస్ట్, అక్కడ దివ్య ఆబ్జెక్ట్ చేస్తుంది, కింద పడేయకూడదు, విసరకూడదు అంటే నువ్వు చెప్పావు కదా అని అంటే ఇప్పుడు కింద ఏడబడ్డా తీసుకొని ఆ హోల్స్లో వేయాలి. కాబట్టి అది నాకైతే తొండాట ఆడినట్టు ఏం అనిపించలేదు. పాపం లక్ బాగా ఆడింది నిజంగా. లాస్ట్ బాల్ అయితే ఇట్లా పోయి మరి వెనక అక్కడే ఆగిపోయింది హోల్ దగ్గరకు వచ్చి, ఆ టైంలోనే ప్రేరణ పడ్డది. అదే చెప్తాడు కళ్యాణ్, నువ్వు ఇట్లా వేసినావు వెనకకు వచ్చింది, లేకపోతే నువ్వు కూడా గెలిచే దానివి అన్నట్టుగా చెప్తాడు. ఎందుకంటే తనుజ బాగా టాలెంటెడ్ అబ్బా, మాస్టర్ మైండ్ నిజంగానే. నేను అసలు ఫస్ట్లో నేను అట్లా భయపడేది సపోర్ట్ అనేది, కానీ ఆడాలనుకుంటే ఆడుతుంది ఆమె. సంకల్పం అన్నమాట, సంకల్పించుకుంటుంది, నేను నిరూపించుకోవాలి, నేను ఆడాలి అన్న ఒక ఇది బాగా ఉంది ఆమెలో. అది నాకు మంచిగా అనిపించింది. నేను టఫ్ ప్లేయర్తో ఆడతా అని చెప్పేసి ఆడుతుంది. అంటే ఆమె బాగా ఆడిందని తెలుసు ఈమెకు. సో నేను ఆమెతో ఆడితే నేను కూడా ఆడినా అని నిరూపించుకోవాలన్న తపన అనమాట. సో అక్కడ కొంచెం ఫీల్ అవుతుంది, రీతు మోటివేట్ చేస్తుంది. అసలు ఇక మిగతా రోజులంతా ఖాళీగా ఉండాలంటే నువ్వు ఇప్పుడు గెలిచినా కూడా ఖాళీగానే ఉండాలి కదా అని రీతు చెప్తుంది, డిమోటివేట్ అవ్వకు. ఇంకా మంచిగా కొంచెం పక్క నుండి బాగా చెప్తుంది. తనుజ నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పడం మర్చిపోయా, డిమాన్కి రీతుకు చాలా బాగా చెప్తుంది, మంచిగా చెప్తుంది, మంచి మంచి పాయింట్స్ అయితే చెప్తుంది. అబ్బా మీరు ఇట్లా కాదు, ఈ 5 weeks మీరు ఆడండి, మీరు ఉండండి అన్నప్పటి నుంచి రీతు కొంచెం డైవర్ట్ అవుతుంది, డిమాన్తో పెద్దగా ఉండట్లేదు. ఈరోజు మనకు నైట్ లైవ్లో కూడా గొడవ అదే అవబోతుంది అనుకుంటా, కొంచెం దూరం పెడుతుంది. రీతు ఏంటంటే సర్వైవ్ అవుతే చాలు అనుకుంది, కానీ ఆమె టాప్ 5లో పెట్టేసరికి అందరూ వచ్చి నువ్వు ఫస్ట్ 2 weeks నీ గేమ్ బాగాలేదు, ఇప్పుడు నువ్వు పుంజుకున్నావు అని చెప్పేసరికి కొంచెం మార్చుకుంటుంది గేమ్ రీతు అనిపించింది నాకు. ఇంకా సంజన ఏవో ట్యాబ్లెట్స్ ఏవో దొంగతనం చేస్తుంది. సంజన కనబడట్లేదు అంటారు కదా, నేనేంటో చూపిస్తా అని బలాయన మందులు దొంగతనం చేసింది అనమాట. మానస్ వచ్చాడు, మానస్ చాలా హింట్స్ ఇచ్చాడబ్బా.
తనుజకు కూడా బాగానే చెప్తాడు, నువ్వు మంచి ఒక ఒక కుటుంబంలో ఒక ఆడపిల్లలా ఉన్నావు, ఒక పక్కింటి పిల్లలా ఉన్నావు, నువ్వు కెప్టెన్ అయినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, నీకన్నా బయట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఏమైనా మార్చుకోవాలంటే ఏం అవసరం లేదన్నడే చెప్తాడు. రీతుకి చెప్తాడు, నాకు చెప్పితే ఫస్ట్ 2 వీక్స్లోనే వచ్చేస్తాం అనుకున్నా, తర్వాత నీ గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది, బాగా ఆడావంటే రీతు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ అప్పుడులానే ఉన్నా అంటే రీతు ఏం చేసిందంటే ఫస్ట్ 2 వీక్స్ ఆ లవ్ ఓసారి కళ్యాణ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం, తర్వాత డీమాన్తో ఉండడం, డీమాను కొంచెం పులిహోర కలపడము, కళ్యాణ్ పులిహోర కలపడము, కళ్యాణ్ కన్సోల్ చేయడం, ఇవి ఎవరికి నచ్చలేదు ఫస్ట్లో జనాలకి. తర్వాత డీమాన్కి ఆ క్యాప్టెన్సీ విషయంలో ఏం చేసిందంటే క్యాప్టెన్గా ఉన్నప్పుడు రంగులు పూసుకుంటారు చూడు భరణి అండ్ వీళ్ళు, అప్పుడే భరణి గెలిచేటోడు, ఆ టైంలోనే రీతు డీమాన్కి సపోర్ట్ చేస్తుంది, సంచాలక వరస్ట్ అప్పుడు వరస్ట్ అయిందనమాట. ఆ 2 వీక్స్ చక్కగా ఆడినా కూడా దానివల్ల వరస్ట్ అయింది, సంచాలక ఫెయిల్ అయింది, పులిహోర యాంగిల్ లవ్ అనేది ట్రయాంగిల్లో వెళ్ళింది. మన దివ్య వచ్చేటప్పటికి కూడా అదే అంటది కదా, మీ లవ్ ట్రయాంగిల్లో వెళ్తుందని చెప్తుంది కదా, అది ఆమెకు మైనస్ అయింది, అదే చెప్తున్నాడు. చాలా వరకు అందరికీ చెప్పాడు బాగా ఆడండి, టాప్ 5 ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఇప్పుడు ఈ 4 వీక్స్ టాప్ 5 ఫిక్స్ అవుతుంది. నిజమే కదట, 1, 2, 3 ఫిక్స్ అయ్యారు కానీ 4, 5 అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. డీమాన్, రీతు, సంజన, భరణి నలుగురిలో ఎవరైనా 4, 5 ఆక్యుపై చేయొచ్చు, అట్లుంటుంది అనమాట గేము. సో దివ్యకు మరి ఒకవేళ దివ్య క్యాప్టెన్ అయితే ఎట్లుంటుందో చూడాలి. మరి టికెట్ టు ఫినాల్ ఎవరు గెలుస్తారో కూడా టికెట్ టు ఫినాల్ డిసైడ్ చేస్తుంది టాప్ 5 ఎవరు అనేది. ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఇంకా టాప్ 5 డిసైడ్ అవ్వలేదు అన్నట్టుగా మనకు టాప్ 6 ఉంటారు కాబట్టి నాకు తెలిసి మరి ఎవరు ఉంటారో, భరణి గారు ఉంటారో, సంజనాకి అయితే ఓటింగ్ ఉన్నదని నాకు అనిపించింది అబ్బా. నేను ఒకటి ఇన్స్టాలో ఒక వీడియో చేశాను, సంజనాకి ఫుల్ పాజిటివ్ కామెంట్స్, అక్కడ రీతుకు సంబంధించి ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా రావట్లేదు నాకు. ఎందుకంటే నేను ఏమని మాట్లాడానంటే సంజన మాట్లాడింది కరెక్టే అన్నట్టుగా మాట్లాడాను, దానికి కామెంట్స్ నా రీల్స్ నా ఇన్స్టా ఫాలో అవుతే మీకు తెలుస్తుంది. ఫుల్ ఒక 70Kనో 75 72K వరకు చూసారు ఆ వీడియో. అందరు మీరు కరెక్ట్ చెప్పారు, సంజన పాజిటివ్, సంజన కరెక్ట్ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే సంజనకు అంత ఫ్యాన్ బేస్ ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చిన చెప్తూనే ఉన్నారు స్టేజ్ మీద. ఏమని అంటే సంజన గుడ్డుది, సంజన కంటెంట్ క్రియేటర్, సంజన మీ గురించి చాలా బాగానే, ఫస్ట్ 2 వీక్స్ మీ వల్లనే లేచింది గేము, అఖిల్ చెప్తాడు. నిజంగానే సంజన లేకుంటే అసలు గేమ్ అనేది స్టార్ట్ అవ్వకపోతుండే. సో సంజన ఉండడం వల్ల చాలా గేమ్ టర్న్ అయింది అనిపించింది నాకు. సో మొత్తానికి మనస్తో ఆడాడు. మనస్సు ఒక రేంజ్ ఫైటర్ అనమాట. అండర్ డాగ్ అంటున్నారు కదా ఇప్పుడు, అండర్ ఎస్టిమేటెడ్ అన్నట్టు అంటారు కదా. అప్పుడు కూడా మానస్ అలాగే ఆ బోన్ మధ్యలో పెడితే కంటిన్యూగా బోన్ మీద పడి తీసుకుంటాడు. గౌతమ్ అలాగే ఆడాడు, తర్వాత ఇమ్ము అలాగే ఆడాడు ఆ క్యాప్ టాస్క్లో మస్తు ఆడాడు. సో ఇంకా డీమాన్ తోపు తురుము అని అనుకో. అందరూ ఒక మాట అంటారు అబ్బా డీమాన్ గురించి, డీమాన్ ఎందుకు తక్కువ కాదు, కళ్యాణ్ ఎందుకు ఎక్కువ అంటే నేను ఒకటి చెప్తాను. కళ్యాణ్ ఎందుకు ఎక్కువ అంటే కళ్యాణ్ తనుజతో మాత్రమే ఉండడు, ఇమాన్యుయల్తో ఉంటాడు, అందరితో మాట్లాడతాడు, అందరితో డిస్కషన్లోకి వెళ్తాడు. డీమాన్ ఆ వంట రూము రీతు తప్ప ఎక్కడా కనబడడు, ఎక్కడ డిస్కస్ చేయడు, ఎక్కడ ఎవరి గురించి మాట్లాడాడు, ఎక్కడ గేమ్ గురించి ఆలోచించాడు. మీకు అర్థం కావట్లేదు, అలా ఆలోచిస్తేనే కదా మీకు తెలుస్తుంది ఏంటి అనేది, ఆయన పాయింట్స్ ఆయన మైండ్లో ఏమున్నాయి. సపోర్ట్ చేయక టాస్క్ ఆడతాడు, పోయి వంట చేస్తాడు, సపోర్ట్ చేయక ఏదైనా గేమ్ ఆడతాడు, పోతాడు, ఒకవేళ టాస్క్లు తీసేయంగానే సైలెంట్ అయిపోతాడు, రీతితో ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఇంతకు మించి ఏం చేసిండు కళ్యాణ్ గురించి నేను చెప్తా. 4th వీక్ నుంచి టాస్క్లు ఆడిండు, తర్వాత 5 స్టార్మ్స్ వచ్చాక డిస్కషన్స్ చేసిండు ఇమ్ముతో కానీ ఎవరితోనైనా కానీ. తర్వాత రెబల్ టాస్క్ అప్పుడు కూడా తీసేసినా కూడా సరిగా ఉండకుండా ఎవరు రెబలా అని కనిపెట్టిండు. అంటే చెప్తున్నా ప్రతిసారి ఏదో ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు కొంతలో కొంత. ఈయన కూడా పులిహోర కలిపిండు, ఆయన పులిహోర కలిపిండు, కానీ ఈయన పులిహోర కళ్యాణ్ పులిహోర ఒక స్టేజ్ వచ్చాక ఆగిపోయింది, కానీ డీమాన్ పులిహోర ఆగట్లేదు. జలస్ ఫీల్ అవుతున్నాడు, రీతితో ఎవరైనా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నాడు, అట్లా అనమాట. అదే తనుజ ఎక్కడెక్కడో తిరుగుతుంది, మాట్లాడుతావు, ఏం పట్టించుకోడు. కళ్యాణ్కు ఉండొచ్చు మనసులో ప్రేమ ఉంది, లేదని చెప్పను, కానీ వదిలేసి మళ్ళీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తాడు, ఇమ్ముతోని ఎవరితోనైనా డిస్కస్ చేస్తాడు, మాట్లాడతాడు. నేను చెప్తున్నా అదే మీకు. మళ్ళీ డీమాన్ ఏంటంటే కళ్యాణ్ని నామినేట్ చేస్తుంటాడు, కళ్యాణ్ నాకు సపోర్ట్ చేయలేదంటాడు, కళ్యాణ్ నాకు అది చేయలేదంటాడు అని. కళ్యాణ్ మాత్రం డీమాన్ గురించి ఎక్కడ మాట్లాడాడు, డీమాన్ గురించి తక్కువ చేసి మాట్లాడాడు.
అదే నామినేషన్లో మొన్న తప్ప అంతకుముందు ఎప్పుడు తీయలే. కానీ డీమాన్ ప్రతిసారి కళ్యాణ్ ఎంబట పడుతుండు ప్రతిసారి. మీరు ఆలోచించండి నేను చెప్పేది కరెక్టా రాంగా అని. ఇక కళ్యాణ్కి ఎలివేషన్స్ వస్తున్నాయి పిఆర్ వల్ల అంటున్నారు. ఎంత పిఆర్ ఎంత ఉన్నా కూడా మా నార్మల్ జనాలు సపోర్ట్ చేస్తేనే విన్ అవుతారు. ఎవరు పడితే వాళ్ళు పడితే విన్ అవ్వరు. డీమాన్ ఎక్స్పోజ్ అవ్వాలి కదా. ఒకవేళ ఎడిట్స్ కారణం అనుకోవచ్చు. ఎడిట్స్ కారణమైతే ఎంత ఎడిట్స్ కారణమైన ఎంతగానో ఎడిట్ చేసి మంచిగా చూపిస్తాడు చెప్పు బిగ్ బాస్. ఎంతో కొంత మంచిగా ఉంటేనే మంచిగా చూపిస్తారు కదా. మరి డీమాన్ది కూడా ఇప్పుడు డీమాన్ది ఏం చేసిండని చూపెట్టడానికి టాస్క్లు తప్ప ఇంకేం చేసిండు చెప్పండి. అదే నేను అంటున్నా. అప్పుడు బ్యాక్ స్టాప్ చేసిండు, ఇప్పుడు కూడా మొన్న బ్యాక్ స్టాప్ చేసిండు. మరి కళ్యాణ్ ఎవరికి బ్యాక్ స్టాప్ చేసిండు అది కూడా నేను అడుగుతున్నా. అది కూడా మీరు కామెంట్ చేయండి మీకు నచ్చితే. తర్వాత వచ్చేసి హారిక అండ్ మన సుమనన్న ఆడిన గేమ్లో పాపం సుమనన్న బాగానే ఆడతాడు. హారిక కూడా కన్ఫ్యూజ్ అవుతుంది పాపం. హారిక నేను సీజన్ 4 నుంచి వచ్చిన అంటే ఆమె పేరు ఎవ్వరు చెప్పరు. 1 ఆఫ్ ద టాప్ 5 అంటే హారిక అని చెప్పరు పాపం. హర్యానా అంటారు. బాధ అనిపించింది పాపం నాకు. హారిక ఎంత ఫీల్ అయిందో ఏమో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.